ప్రజల తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనామమైన క్రీస్తు యేసు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 5వ మాటను మనం ఈ దినమున ఒకసారి పరిశీలించుకుందాం. కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యమును ధ్యానిస్తాం. ఆ మాటను చూడండి, పరిశుద్ధ లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అది యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ లేఖనం. అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఎలాంటి దప్పిక? సర్వ సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవాతి దేవునికి ఎలాంటి దప్పిక ఉండాలి? నిజముగా ఇది దప్పికేనా? నీళ్లు దాహమేనా? కాదు, ఇది ఆత్మల దాహము కలిగినాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మల దాహమును ప్రభువులు వారు కలిగి ఉన్నారనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మానవ స్వరూపిగా చూచినట్లయితే మరి ఈయన దప్పికొనుచున్నానంటే ప్రతి మానవుడు కూడా తన యొక్క మాట చొప్పున కానీ మానవుడు యొక్క జ్ఞానమునకు అందినది ఏంటంటే ఇది మానవ స్వభావాన్ని సూచిస్తుంది. ఈయన నిజముగా నీళ్ల దాహమును కలిగి ఉన్నాడని అనుకుంటాం. అంతేకాదు, ఇంకొక విధంగా చూస్తే మరణ వేదనను గుర్తు చేస్తుంది అని కూడా మనమైతే అనుకుంటాం. అయితే తండ్రి తనకప్పగించినటువంటి పనిని పూర్తి చేయడం వలన ఈయన దప్పికొనుచున్నాడు అని మనమందరం కూడా మానవ లోకము అనుకుంటుంది. కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి తండ్రి యొక్క పరిభాషలో ఇది ఆత్మల దాహమును దేవుడు కలిగి ఉన్నారు. అనేక ఆత్మలను దేవుడు సంపాదించుకున్నా కానీ సిలువ వేయబడిన తర్వాత కూడా కుడి ఎడమల వైపు వేసినటువంటి సిలువ వేయబడినటువంటి దొంగలలో కూడా కుడివైపు దొంగ యొక్క ఆత్మను దేవుడు స్వీకరించాడు. అంటే సిలువలో కూడా తన ప్రక్కన కుడి ప్రక్కన వేయబడినటువంటి అట్టి దొంగ యొక్క ఆత్మను కూడా దేవుడు సంపాదించుకోగలిగాడు. కానీ సర్వలోక పాపముల కొరకు వచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి విశ్వసించలేని ఆయన యందు నమ్మకం ఉంచలేని నరుల యొక్క ఆత్మలను దేవుడు ఇంకనూ సంపాదించుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఆత్మల దాహమును కలిగి ఉన్నారు. ఎట్టి ఆత్మలు దేవుని విశ్వసించే ఆత్మలై ఉండాలి, దేవుని రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండే ఆత్మలై ఉండాలి, స్థిరమైన నమ్మకము కలిగినటువంటి విశ్వాసులై ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఈయన స్పష్టంగా చెప్పాలంటే దేవాతి దేవుడు దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమిల మీద ప్రవాహ జలములను ప్రవంప చేయగలిగిన దేవాతి దేవునికి దాహం ఏంటి? ఒకసారి దినమైనా మనం ఆలోచించామా ప్రియమైన దేవుని బిడ్డలారా? సర్వలోక ప్రజలారా ఒక్కసారి ఆలోచించారు. ఆయన అంటాడు, స్పష్టంగానే సెలవిస్తూ ఉన్నాడు ఆయన, నేను దప్పికొనుచున్నాను అంటానే పరుగున ఒకడు పరిగెత్తాడు. వారిలో ఒకడు పరిగెత్తి ఒక స్పంజిని తీసుకొని చేదు చిరకలో ముంచి ఒక కర్రకు తగిలించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నోటికి అందించిన వాడిని కూడా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఇట్టి దాహము ప్రభు యొక్క దాహాన్ని తీర్చగలదా? ఇట్టి చిరక తీర్చగలదా? ఒక్కసారి ఆలోచించాలి. చేదు చిరక స్పాంజిలో ముంచినటువంటి తీసుకున్నటువంటి ఆ స్పాంజిని తీసుకొని ఒక చిరకలో ముంచి రెల్లున తగిలించి
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెదవులకు అంటించినటువంటి మరి అజ్ఞానిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతవరకు మరి దేవుని యొక్క దాహమును తీర్చగలిగే స్తోమత మనకుందా? నీళ్లతో ఎండిన భూమి మీద ప్రవాహ జలములనే కురిమించగలిగినటువంటి ఆ దేవుని యొక్క దాహమును తీర్చగలిగే ఆ యొక్క మరి సామర్థ్యము సర్వలోక ప్రజలలో ఎవ్వరికీ లేదు. అందుకే దేవుడు ఆత్మల దాహమును కలిగి ఉన్నారు. ఇకనైనను సర్వలోక సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అంట దేవుని యొక్క దాహమును తీర్చేవాడిగా ఉండాలి, తీర్చే వారిలో ఉండాలి. ఆత్మలను దేవుని దగ్గరకు, దేవుని ఎరగని ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించడమే దేవుని యొక్క దాహమును తీర్చే వారిలో మనం ఉంటాం. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెంతకు నడిపించగలిగితే దేవుని ఎరగని ఆత్మలు, లోకములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆత్మలు, అంతేకాదు అనేక శ్రమలలో వేదన పొందుతున్నటువంటి ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించడంలోనే ఆయన దాహాన్ని మనము తీర్చగలమే తప్ప వేరొక విధంగా ప్రభు యొక్క దాహమును తీర్చలేము. స్పష్టంగా లేఖనమే సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా మనం ఉన్నామా? దేవుని యొక్క దాహమును తీర్చే రీతిగా మరి అనేకమైన దేవుని ఎరగని బిడ్డలను దేవుని యొక్క మంచి మాటల చేతను, ఆయన యొక్క ప్రవర్తన మనలో కలిగి ఉండడం చేతను అట్టి దేవుని ఎరగని బిడ్డలను అనేక మందిని దేవుని దగ్గరకు, దేవుని చెంతకు వారి ఆత్మను నడిపించగలిగి ఆయన యందు విశ్వాసం ఉంచులాగను, ఆయన మీద స్థిర నమ్మకముతో జీవించులాగను, ఆయన రక్షణ పొందుకునే రీతిగా ఉండగలిగితే అది నిజమైన దాహమును తీర్చే వారిలో మనమును ఉంటాం. మరి ఇలా ప్రభువు దగ్గరకు ఎంతమందిని మనం, ఎన్ని ఆత్మలను నడిపించుకోగలుగుతున్నాం, ఎంతమందిని ప్రభువు చెంతకు నడిపిస్తున్నాం, ఎన్ని ఆత్మలను ప్రభువు దగ్గరకు చేర్చగలుగుతున్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినము నుండి అయినా సరే ఒక్క ఆత్మనైనను ఒక్క విశ్వాసి ప్రభువు దగ్గరకు నడిపించగలిగితే ప్రభు యొక్క దాహాన్ని మనం తీర్చగలిగిన వారిలో ఉంటాం. ఇలా ఉందాం అనుకుంటే అందరం కూడా కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ దినం నుండి అయినా సరే ప్రభు యొక్క ఆత్మల దాహమును తీర్చే వారిలో ఉందామని మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, పరిపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవు ఇచ్చినటువంటి, అలాగే నీవు సిలువలో పలికినటువంటి 5వ మాటను ఈ కొద్ది నిమిషంలో ధ్యానించడానికి మాకు ఇచ్చిన అపారమైన కృపా కనికరం బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.